అమ్మా ఏరా ఏంటమ్మా చెల్లి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ అవ్వట్లేదట. దాని గురించి నాకు చేసింది. ఇప్పుడు అవ్వకపోవడం ఏమీ కాదు, నేనే పక్కన ఉంచాను, ఎత్తలేదు. అదేమమ్మా నాకు చేసింది. ఇప్పుడు పద్దాక ఇంటికి వస్తానంటుంది. నెలకు 4 సార్లు వస్తుంది. ఏంటి పెళ్ళైన ఆడపిల్ల చక్కగా భర్తతో కలిసి ఏ పండక్కో వస్తే బాగుంటది. ఇల్లు పక్కన ఉందని చెప్పి పద్దాక ఫోన్ చేసి నేను వస్తున్నా అంటే ఎలాగుంటది? మీ ఆవిడ ఏమైనా వెళ్తుందా ఏటి? మనమేనా పంపిస్తున్నావా? తను చక్కగా ఉంటుంది ఇంట్లో. మన ఆడపిల్లైనా ఆడపిల్లైనా ఒకటే కదా. అక్కడ ఆళ్ళత్తారు ఇంట్లో పద్ధతిలో అయ్యి ఎప్పుడు నేర్చుకుంటది? మనం ఈ పిల్లని మన ఇంటి పిల్లలా ఎలా చూసుకుంటాం, వాళ్ళు కూడా మన పిల్లని వాళ్ళ ఇంటి పిల్లలాగా కలిసిపోయి ఉండాలి. అంతేగాని ప్రతిసారి అమ్మాళ్ళింటికి వస్తా అంటే అవ్వదు కదా. 4 రోజులు రాని అమ్మాయి ఏముంది ఇప్పుడు అక్కడ వాళ్ళ ఆయనకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మాట్లాడితే వచ్చేస్తుంది, ఇంకెప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కడ అలవాటు అవుతుంది. వాళ్ళ ఆయనతోని అత్తమామలతో అలవాటు అవ్వాలి కదా. అలా మన ఇంటికి తీసుకొచ్చేస్తే పద్ధతి కాదు కదా. అవసరం అయితే ఏదైనా అవసరం ఉంటే అప్పుడు తీసుకొస్తాం. చీటికి మాటికి ఎందుకు తీసుకురావడం? ఫోన్ చేసి చెప్పు అయితే నువ్వు. నేను మాట్లాడతానులే. అదేంటి అత్తయ్య గారు, ఆడపిల్ల రాక వస్తారంటే 4 రోజులు ఉంటానంది కదా వదిన. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు ఎప్పుడైనా అలా మీ అమ్మాళ్ళ ఇంటికి అది అలా ఊరికే మాటికి వెళ్తున్నావు? ఏదో అవసరం అయితే మా అబ్బాయితో కలిసి వెళ్తున్నావు, కలిసి వస్తున్నావు. లేదు అనుకున్నా ఆ వదిలేసి ఏ రోజైనా నువ్వు ఒక రోజు వెళ్ళావా గబ్బిలో సోలం పట్టుకొని వీడికి ఏలన్నట్టు ఏలబడతావు? వెళ్ళిపోయినట్టు. దానికి అవసరం అయితే నేను ఫోన్ చేసి మాట్లాడతానులే. అలా పద్దాక అమ్మాళ్ళ ఇంటికి చీటికి మాటికి రాకూడదని చెప్పు. చేతనైతే చెల్లికి నచ్చ చెప్పాలి గాని తీసుకొచ్చేస్తానని అనకూడదు. మీ బావతో మీ ఆవిడ నీతో ఉన్నట్టు మీ బావతో మీ చెల్లి ఉండొద్దా? నువ్వు మాట్లాడమ్మా అయితే. సరే నేను చేస్తానులే, సరే నేను చేసి మాట్లాడతానులే. అత్తయ్య గారు, వదిన ఫోన్ చేసింది, నీతో మాట్లాడుతుందండి. కూర్చో. హలో, అవునమ్మా వస్తానని చేస్తున్నావు, మీ అన్నీ కూడా చేసావట. ఏదైనా అవసరం అయితే రావాలమ్మా, అలా పద్దాక రాకూడదు. పని ఉంటే ఏ పండక్కో అది మీ ఆయనతో వచ్చావనుకో బాగుంటది. రేపొద్దున మీ అత్తమామలు ఏమనుకుంటారు? ఇంక పెళ్ళయిన తర్వాత ఆ ఇల్లే నీ ఇల్లు. చక్కగా ఆ ఇంటిని నడుపుకుంటూ మీ అత్తమామల దగ్గర మంచి పేరు తెచ్చుకొని వాళ్ళిద్దరికి సేవ చేసుకుంటూ మీ ఆయనకి టైంకి అన్నీ చూసుకుంటూ బాక్స్ అది కట్టుకుంటూ ఇంక అక్కడే ఉండాలి. మీ వదిన చూడు చక్కగా ఇంటి పని అంతా చేసుకుంటుంది, మీ అన్నీని బాగా చూసుకుంటుంది, ఇంట్లో ఉంటుంది. ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత అత్తోరిల్లే తన ఇల్లు, అత్తమామలే తల్లిదండ్రులుగా చూసుకుంటూ ఇంక అక్కడే ఉండాలి. అవసరమైనప్పుడు రావాలి అమ్మగారింటికి. నీకు బుద్ధి పుట్టినప్పుడల్లా వచ్చేస్తానంటే అక్కడ అవ్వదు కదా. అలా ఉండకూడదు. మరి చూసుకుంటే బాగుంటుంది. చక్కగాను పండగకి చక్కగా మీ ఆయన తీసుకొని రా. 4 రోజులు త్వరలోనే పండగ వస్తుంది కదా, పండగకి రండి ఇద్దరును. లేదు మరీ చూడాలనుకుంటే మీ ఆయనకి వీకెండ్ తీసుకొని రమ్మంటాను, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోదురు కానీ. ఓకే.